నిర్ణయించారు. రిజర్వేషన్ల సాధనకు తీవ్ర ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రధాని మోదీని కలిసి 9వ షెడ్యూల్లో చేర్చి తెలంగాణలో 50% మించి రిజర్వేషన్లు ఇవ్వాలని కోరాలని క్యాబినెట్ తీర్మానించింది. మంత్రివర్గం ఇక మంచిగా ఒకతాడ కూడి మనం ఎట్లా ముందుకు పోవాలి, ఏం చేయాలి, మనం తగ్గేదేలే అని మనం ఎట్లా నిరూపించుకోవాలి అనే దాని మీద ఇప్పుడు కథగా అందిస్తుర్రు. క్యాబినెట్ సమావేశంలో బీసీ కోటా ఎలా సాధించాలన్న అంశంపై సీరియస్గా చర్చ జరిగింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఢిల్లీలో భారీ ధర్నా చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 5వ తేదీన మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ కేంద్ర మంత్రులను కలవనున్నారు. అంతేకాకుండా బీసీ రిజర్వేషన్ల విషయంలో ఇండియా కూటమి మద్దతు కూడా కోరనున్నారు. రిజర్వేషన్ల అంశం కొలిక్కి వచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిన బీసీ బిల్లు ప్రస్తుతం కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నది. మరోవైపు రిజర్వేషన్ల ఖరారుపై హైకోర్టు ఇచ్చిన గడువు పూర్తయింది. ఓ అమ్మా, వీటన్నింటి నేపథ్యంలో కేంద్రంపై పోరాడడమే మార్గం అని క్యాబినెట్ అభిప్రాయపడ్డట్టు తెలిసింది. ఓ చెడిపోయేడి ఓయ నలారా మాయ నరంగా నా జాడ తెలిసిందా అన్నట్టుగా ఇంకెప్పుడు సర్పంచుల ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయి అని ఇక ఎదురు చూస్తూ ఉన్నారు పబ్లిక్. ఇక ఇంట్లో బ్రహ్మాండంగా ముందుకెళ్ళాలి, లేకపోతే ఇక మరి ఎట్లా ఏంది ఏం కథ అనేది ఇప్పుడు కేంద్రం మెడలు వంచైనా ఇప్పుడు మనం తాడో పేడో తేల్చుకోవాలి అనే దాని మీద రేవంత్ రెడ్డి ఇప్పుడు ఢిల్లీకి మకాం కట్టి ఇక ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని ఏ రకంగా మనం నిలదీయాలి, ఏంది ఏం కథ, ఈ తాడో పేడో ఎట్లా తేల్చుకోవాలి అనే దాని మీద మరి బిర్రగా ఇక పేని తమాషిగా రంగరిస్తుండు. ఇక మరి హైకోర్టు ఇచ్చిన గడువు కూడా అయిపోవచ్చే పాపం. ఇక మరి ఊర్లో అన్నీ